నేత గౌతమ్ రెడ్డి ల్యాండ్ కబ్జా వ్యవహారం కాకరేపుతోంది. తమ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ మఫ్టీలో పోలీసులు చొరబడిన సీసీటీవీ ఫుటేజ్ ను గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు విడుదల చేశారు. పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఉన్నారు. వ్యవహరించారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ల్యాండ్ కబ్జా వివాదంలో గౌతమ్ రెడ్డి పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఉమామహేశ్వరరావు శాస్త్రి కంప్లైంట్ ఆధారంగా అటు సిపి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ వైసీపీ నేతలు కుటుంబ సభ్యులను అయితే కనుక పరామర్శించడానికి గౌతమ్ రెడ్డి ఇంటికి అయితే వచ్చారు. మనం ప్రస్తుతం గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఈ సీసీటీవీ ఫుటేజ్ లోనే వాళ్ళు విజువల్స్ అయితే కనుక వైసీపీ నేతలు ఎవరైతే అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, మరికొంతమంది నేతలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఏ విధంగా ఇంట్లోకి చొరబడ్డారు అనే విషయాన్ని అయితే కనుక వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత కూడా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో పోలీసులు మఫ్తీలో వచ్చి అర్ధరాత్రి సమయంలో ఎలా వచ్చారు ఏంటి అనే దానిపైన కూడా అర్ధరాత్రి సమయంలో ఎంత భయాందోళనకి గురయ్యారు అనేది కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తున్నాం మనం ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో అర్ధరాత్రి పూట చూడొచ్చు పోలీసులు ఏ విధంగా ఇంట్లోకి చొరబడ్డారు అనేది కూడా సీసీటీవీ కెమెరా ఇప్పుడు మనం ఏదైతే బిగ్ టీవీ విజువల్స్లో చూపించామో కెమెరా విజువల్స్లో అదే కెమెరా ఫుటేజ్ అయితే కనుక టీవీలో ప్లే చేసి వైసీపీ నేతలకైతే చూపించిన పరిస్థితి అయితే ఉంది. మనతో ప్రస్తుతం లిఖిత మేడం కూడా ఉన్నారు. అంటే ఆ సమయంలో ఇంట్లోకి చొరబడినప్పుడు కుమార్తెతో పాటు మేడం కూడా ఉన్నారు, గౌతమ్ రెడ్డి గారి వైఫ్ ఉషాక కూడా ఉన్నారు. అదే సమయంలో బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడుగుదాం. మేడం, ఏంటి గౌతమ్ రెడ్డి గారి పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏం చెప్తోంది? అసలు మీరేం ఇంట్లో ఆ సమయంలో నేను లేనండి, అమ్మ ఒక్కళ్ళే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో దాదాపుగా 25-30 మంది పోలీసుల దాకా ఇంటిని చుట్టుముట్టేశారు. 1:40 ప్రాంతంలో టు బి వెరీ ప్రిసైజ్. కిందంతా చెక్ చేసుకున్నారు, లైట్స్ వేసి లైట్స్ ఆఫ్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ లైట్స్ ఉన్నాయో చూసుకున్నారు. అక్కడే కింద మెయిన్ బోర్డు ఉంటే అక్కడ మొత్తం ఎంసీబీలు అది కరెంట్ కట్ చేసేసారు. మొత్తానికి కట్ చేసేసి పైకి రావడానికి ట్రై చేశారు ఫస్ట్ ఫ్లోర్లోకి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి రావడానికి ఒక స్టీల్ మెటల్ డోర్ ఉంటుంది, ఆ డోర్ని ట్రై చేశారు. దానికి మేము పకడ్బందీగా లాక్ వేసేసుకుని ఉంటాము, ఎవరు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. దానికి మళ్ళీ వెనుదిరిగి కిందకి వెళ్ళిపోయారు గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్కి ఎలా రావాలి అని చెప్పి పక్కింటికి ఎదురింటికి వెళ్ళి పోలీసులు అన్నీ మొత్తం చూసుకుని ఎట్లా వెళ్ళాలి, ఎట్నుంచి ఎట్లా వెళ్ళాలని చూసి ఆఖరికి పక్కన ఇంటికి ఆనుకున్న ఇంటికి మన ఇంటికి మధ్యలో ఉన్న కాంపౌండ్ వాల్ ఎక్కి వాళ్ళ ఇల్లు ఎక్కి మన కాంపౌండ్ వాల్కి దూకి మన ఫస్ట్ ఫ్లోర్ వాష్ ఏరియాలోకి దూకారు. వాష్ ఏరియాలోకి దూకిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి ఎక్కడైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆ డోర్ దాకా రీచ్ అవ్వగలిగారు. మెయిన్ డోర్ కూడా పకడ్బందీగా లాక్ వేసుకుని ఉంది, మెయిన్ డోర్ కూడా తీయడానికి అవకాశం లేదు వాళ్ళకి. అందుకని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఏదైతే ఇందాక నేను చెప్పిన మెటల్ డోర్ ఉందో అది లోపల నుంచి ఓపెన్ చేసేసారు. అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేలాగా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి ఎంటర్ అవడానికి మెయిన్ డోర్ క్లోజ్ అవటం వల్ల వాష్ ఏరియాలో కిచెన్లోకి ఎంట్రీ ఉండటానికి ఒక కిటికీ ఉంది. ఆ కిటికీకి 4 అడుగుల గోడ కూడా ఉంటుంది. ఆ 4 అడుగుల గోడ పైన ఒక కిటికీ ఉంటే ఆ కిటికీని ఇరక్కొట్టేసి ఆ 4 అడుగుల గోడ పైనుంచి దొంగల్లాగా దూకారు. దూకింది యూనిఫామ్లో ఉన్న పోలీసులు, మఫ్టీలో ఉన్న కొంతమంది. ఆ మఫ్టీ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పోలీసులా కాదా అన్న విషయం అయితే తెలియదు. యూనిఫామ్లోనూ ఉన్నారు కొంతమంది, మఫ్టీలోనూ ఉన్నారు కొంతమంది. ఇదే కిచెన్ ఏరియా, ఇది మనం కిచెన్ ఏరియా లోపలికి వచ్చాము. ఇక్కడ నుండే పోలీసులు ఎలా వచ్చారు అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చూడొచ్చు. ఉంటుందండి, ఈ రకంగానే గ్రిల్ వేసేసి ఉంటుంది. దీనికి ఒక చిన్న తాళం ఉంటుంది. దీన్ని బయట నుంచి ఇప్పుడు ఇదైతే వేసుంది, వీళ్ళు ఎరక్కొట్టడం వల్ల తోస్తుంటే వచ్చేస్తుంది గట్టిగా. ఈ రకంగా దాన్ని బయట నుంచి తీసేశారు. ఎంతగా అయితే కనుక ఈ విండో ఉంది, మనం చూడొచ్చు. ఈ గ్రిల్డ్ ఏదైతే విండో ఉందో విండో ఓపెన్ చేస్తే కనుక ఆ అద్దాల కిటికీ లోపల నుంచి అది ఓపెన్ చేసుకుంటే ఈజీగా లోపలికి ఒక మనిషి కూడా పట్టేంతలాగా ఇక్కడ ఉన్న తాళాన్ని ఇరక్కొట్టేసేసి బయట నుంచి దీన్ని ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసి ఇటు నుంచి ఒక 6 దాకా దూకారు. దూకి ఒక్కొక్కళ్ళుగా ఫస్ట్ ఈ డోర్ కూడా క్లోజ్ చేసేసి ఉంటుంది. ఈ రకంగా దీన్ని ఓపెన్ చేసుకుని ఎంట్రీ ఉందని చూసుకుని 6 కూడా ఒక్కొక్కళ్ళు ఈ రకంగా కిచెన్లో నుంచి హాల్లోకి ఎంటర్ అయిపోయారు. ఓకే,
సో ఇందాక మనం ఏదైతే నుంచున్నామో అది హాల్ అన్నమాట. అంటే ఇది బెడ్రూమ్ మేడం? అవునండి. ఇది బెడ్రూమ్. హాల్లో నుంచి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసేసుకుని మెయిన్ డోర్ నుంచి అందరికీ ఎంట్రీ ఇచ్చుకుని ఇక్కడ లైట్స్ ఆన్ చేసుకున్నారు. ఇక్కడ లైట్స్ ఆన్ అయ్యేసరికి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసుకున్నారు. అప్పటికే వాళ్ళు కరెంట్ ఆఫ్ చేశారన్న భావనలో ఉన్నారు. ఈ ఒక్క ఫ్లోర్కి వేరే ఫేజ్ ఉంటుంది, అది ఆఫ్ చేయలేకపోయారు. ఎక్కడైతే ఆన్ చేసి ఉందన్న వెంటనే వాళ్ళు ఫోన్లు చేసుకుని కింద ఆఫ్ చేయమని మళ్ళీ పురమాయించుకున్నారు. ఈ టైంలో మళ్ళీ వెనక్కి వచ్చి అది బెడ్రూమ్ డోర్ ఇట్లానే క్లోజ్ చేసి ఉంది. క్లోజ్ చేసి ఉన్న దాన్ని వాళ్ళు ఓపెన్ చేసి చూశారు. ఓపెన్ చేసి లోపల అమ్మ పడుకుని ఉన్నారు. వెంటనే అది క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక నిమిషం ఇటు వచ్చి అప్పుడు డోర్ నాక్ చేస్తే అమ్మ డోర్ ఓపెన్ చేసింది. అమ్మ డోర్ ఓపెన్ చేసేసరికి కింద వేరెవరికైతే ఫోన్ చేశారో వాళ్ళు మొత్తం అన్ని వైర్లు పీకేసి అన్ని ఎంసీబీలు ఆఫ్ చేసేసారు. అక్కడితో కరెంట్ పోయింది. ఇక్కడ దాకా మనకున్న ప్రూఫ్లు ఈ వేరే ఫేస్తో ఉండటం వల్ల మనకు దొరికినాయి. ఈ సీసీ వాళ్ళు ముందు నుంచి రాగానే ప్లాన్ అన్నీ ఆఫ్ చేసేసారు అనుకున్నారు తప్ప ఇదొక్కటి సపరేట్గా ఉందన్న విషయం వాళ్ళకి తెలియలేదు. అంటే ఇంకో వైపు నుంచి కూడా ఉమామహేశ్వరరావు శాస్త్రి అనే అతను కూడా ఆ ల్యాండ్ వివాదంలో తానే ఓనర్ అని చెప్పుకుంటూ కూడా తను కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ గౌతమ్ రెడ్డి గారు 24 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారు నన్ను చంపడానికి, నాకు ప్రాణభయం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని అలా చూడొచ్చు. ఆ స్థలం మేము వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం, లీగల్గానే కొన్నాం. సరే ఇప్పుడు మీరు అంటున్న మాట నిజమని తీసుకుంటే అతందే అనుకుంటే, కొనలేదు మాకు అమ్మలేదు అనుకుంటే అతన్ని కోర్టుకు వెళ్ళమనండి. వీడియోలు చేసుకోవటం ఎందుకు, పోలీసుల దగ్గరికి వెళ్ళటం ఎందుకు, ఇవన్నీ బ్యాక్ డోర్ ఇవన్నీ ఎందుకు, లీగల్గా కోర్టుకు వెళ్ళమనండి. గౌతమ్ రెడ్డి గారు ఎక్కడున్నారు అనే దానిపైన కూడా అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. దాని గురించి అంటే మీతో ఏమైనా టచ్లో ఉన్నారా, మాట్లాడారా? ఇప్పటికైతే మాత్రం మాకు తెలియదండి. ఈ రకంగా అర్ధరాత్రులు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు, దాచేస్తారు, చంపేస్తారు అన్న భయాలు పెట్టుకుని ఎక్కడున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. ప్రాణం కాపాడుకోవాలి కదా, ఆయనకి ఇంకా బాధ్యతలు ఉన్నాయి. ఆయనకి ఒక కూతురు కొడుకు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, ఆయనకి జీవితం మీద ప్రేమ ఉంటుంది. సో ఆ జీవితం దాన్ని కాపాడుకోవటం, ఆ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎక్కడన్నా ఎల్లుండొచ్చు, రేపు నాకు స్టే వచ్చేంత వరకు, బెయిల్ వచ్చేంత వరకు. కానీ పారిపోయే మనిషి ఇట్లాంటిదైతే కాదు. ఇప్పుడు వస్తున్న పుకార్లన్నీ కూడా అవాస్తవం. ఆయన ప్రాణం కాపాడుకోవటానికి వెళ్ళున్నారు తప్ప వేరే రకమైన ఇంకేదో చేసేద్దామని అయితే మాత్రం కాదండి. సో ఏదైతే పోలీసులు ఇలా అర్ధరాత్రి రావడం పట్ల, కరెంట్ కట్ చేయడం దాని పట్ల కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారని చెప్పొచ్చు. గౌతమ్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అయితే దానికోసం వెయిట్ చేస్తున్నానని కూడా ఆయన కుమార్తె లిఖిత మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య, బిగ్ టీవీ విజయవాడ. గౌతమ్ రెడ్డి